మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 166వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా బోనకుర్తి అర్జున్ గట్కేసర్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోనకుర్తి అర్జున్ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం వచ్చినప్పుడే బడుగు బలహీన వర్గాలకు స్వతంత్రం వచ్చినట్టు అని తెలియజేశారు. ఓట్లు వేసే యంత్రాలుగా కాకుండా రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాటం జరుగుతున్న తరుణంలో ప్రజలు అత్యధిక స్థాయిలో పాల్గొంటున్నారు. అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులు కూడా మనం కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొందామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అడగటం జరిగింది. ఈ కార్యక్రమంలో మేకల దాసు, వి మహేశ్వర్ గౌడ్, ఎం కృష్ణ గౌడ్, బండారి రామదాస్, కె సత్యం, గంగారం ఆంజనేయం, కె మహిపాల్, ఈ జగదీష్, ఎస్ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 166వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోనకుర్తి అర్జున్ గారు, మాజీ ఉప సర్పంచ్ గణపూర్ గ్రామం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా 626వ జయంతి మన కబీర్ దాస్ గారి జయంతి సందర్భంగా చిత్తపటానికి పూలమాల నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించుకున్న 3 గురువులలో 2వ గురువు మన సంత్ కబీర్ దాస్ గారు, మొట్టమొదటి గురువు తథాగత గౌతమ బుద్ధుడు, 2వ గురువు కబీర్ దాస్ గారు, 3వ గురువు మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ రకంగా మహనీయులను గురువులుగా పెట్టుకొని ఆయన ఆశయాల కోసం జీవితాన్ని పనిచేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చిరస్మరణీయంగా మనమందరం కూడా ఆయన ఆశలకు అనుగుణంగా వర్క్ చేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరి కోసమే కాదు, తథాగత గౌతమ బుద్ధుడు కానీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కానీ, చాకిల ఐలమ్మ గారు కానీ, దొడ్డి కొమరయ్య గారు కానీ, కొమరం భీమ్ గారు కానీ, పెరియార్ రామస్వామి గారు కానీ, నారాయణ గురు గారు కానీ, సంత్ రవిదాస్ గారు కానీ, సంత్ సేవలాల్ మహారాజ్ గారు, సంత్ పెరియార్ రామస్వామి గారు, ఈ రకంగా మహనీయుల ఆలోచన విధానాన్ని తెలుసుకుని ఆ మహనీయుల యొక్క వర్ధంతులు జయంతులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో చేయడం జరుగుతుందన్న. అలాగే వీళ్ళ యొక్క చరిత్ర కూడా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. దానివల్ల మనమందరం కూడా ఈరోజు మనమందరం ఈ రకంగా తిండి తినగలుగుతున్నామన్నా, మనం ఈ రకంగా బట్టలు వేసుకోగలుగుతున్నామన్నా, మనం ఈ రకంగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామన్నా, ఈ రకంగా మనం నీళ్లు తాగలుగుతున్నామన్నా, ఈరోజు గుడిలోకి వెళ్ళగలుగుతున్నామన్నా, ఈరోజు ఆ మహనీయుల పోరాట కృషి ఫలితంగా మనం అందరికీ కూడా చేయగలుగుతున్నామని తెలియజేస్తూ, అందుకోసమే మనమందరం కూడా మన జీవితాన్ని మహనీయుల ఆలోచన విధానం కోసం మనమందరం కూడా అంకితం చేసిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం మీకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గట్కేసర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు మాత్రమే కారణం కాదు. దానికి అతిమశ్రీ నరేంద్ర కుమార్ గారు, అన్న మేకల దాసు గారు, మరియు బండారి రామదాస్ అన్న గారు, బాలనగర్ గణేష్ గౌడ్ గారు, అఖిల్ గారు, మరియు వేముల కళ్యాణ శ్రీనివాస్ గారు, అన్న సత్యమన్న గారు, మరియు వివేక్ గారు, మరియు భరత్ గారు, అన్న జగదీష్ అన్న గారు, కృష్ణరాజన్న గారు, అన్న గంగారం అంజన్న గారు, సాయిచలం గారు, విష్ణు గారు, ప్రవీణ్ గారు, అన్న మైపరన్న గారు, ఉపేందర్ గారు, అన్న బాలన్న గారు, వీళ్ళందరూ సహాయ సహకారంతో గట్కేసర్లో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం తెలియదు. నాకు ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను. జై భీమ్. ఈరోజు మన కార్యక్రమానికి అన్న అర్జున్ గారు జయంతి రావడం జరిగింది. ఈరోజు అర్జున్ గారు ఆ వార్డు మెంబర్ కాగలిగినంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 340 ద్వారానే అన్నారు వార్డు మెంబర్ కాగలిగారు. ఆ వార్డు మెంబర్ ద్వారానే అన్న సరే ఉప సర్పంచ్ కాగలని ప్రముఖంగా తెలియజేస్తున్నాను. గణపూర్ గ్రామం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంలో ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంటున్న ముఖ్య ఉద్దేశంతో గట్కేసర్లో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం మరియు ఒక సూక్తి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మన వేమూరి కళ్యాణ్ శ్రీనివాస్ గారు భారత రాజ్యాంగం నువ్వు నీళ్ళు ఎక్కడ పోస్తున్నావు అని అడిగినాడు. నేను మా నేను పోసిన నీళ్ళని మా తోట పోతున్నానని చెప్పినాను. అలాగే తోటకు నీళ్ళు ఎక్కడ పోతాయంటే మన సూర్యుడు అంత దూరం ఉంటుంది, సూర్యుడికి ఎక్కడ పోతాయి, ఇప్పుడు వేస్తున్న సూర్యుని దాకా పోతాయి. కానీ నేను పోసిన నీళ్ళు తోటకు పోవాలని చెప్తున్నాను. అంటే అంత తెలియని అది ఇటువంటి ప్రశ్నించే మొత్తం వస్తుంది కానీ మనం మరి అది కూకుంటారు వేళ్ళతో ప్రకటించాలి, మరి మొలకెత్తనీయదు. మరి ప్రతి ఒక్కరు కూడా మనం దాన్ని రాకుండా చూడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ భారత ప్రత్యేక మరి ఈనాడు స్త్రీలు మీరు ముందుకు వచ్చి మీరు ప్రతి దాంట్లో పురుషులతో సమానంగా తిరుగుతున్నారంటే అది కేవలం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే మరి ఈనాడు పురుషులతో సమానంగా ఉంటున్నారు.
మరి అంబేద్కర్ ఏమన్నారంటే స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చదువుకొని ఉంటేనే దేశం బాగుపడుతుంది అని చెప్పింది. మనం కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. తల్లి ఏం చేస్తారంటే తల్లి ఎటు తిరిగినా ఏం చేసినా తల్లి పిల్లలకు చదువు చెప్పి మరి మొదటి గురువు అవుతుంది తల్లి, పిల్లలకు మొదటి గురువు ఎవరైనా తల్లి. మనం కూడా ఏం చేస్తున్నాం అంటే చదువుకున్న వాళ్ళను మ్యారేజ్ చేసుకోవాలని, ఎందుకంటే ఇదే ఈ విషయాల కోసమే మరి ఆనాడు అంబేద్కర్ గారు స్త్రీ గురించి మరి చాలా కష్టపడ్డాడు. రాజ్యాంగం మరి అటువంటి రాజ్యాంగాన్ని మనము ఈనాడు కొంతమంది విధానవాదులు మరి ఆ రాజ్యాంగాన్ని తీసేసి మళ్ళీ మనవాదాన్ని చాలా సంతోషంగా ఉంది. సంత్ కబీర్ దాస్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. కబీర్ దాస్ గారు ఒక భక్తి సామ్రాజ్యంతో ఆయన చాలా గొప్పగా పేరు పొందిన వ్యక్తి. ఆయన ఎక్కువ కబీర్గా దూరేలతో ఆయన ఎక్కువ ప్రసిద్ధి చెందడం జరిగింది. కబీర్ దాస్ అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. ఆయన పేరులోనే గొప్ప జ్ఞానవంతుడు అని ఉండడం జరిగింది. ఆయన సామాన్య శకం 1398లో కాశీలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఎవరు ఆయనకు తెలియదు. ఆయనని ఒక నిరుపేద చేనేత ముస్లిం దంపతులు సీమా మరియు నీరు పెంచుకోవడం జరిగింది. ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులకి ముస్లింలకి మధ్య ఎక్కువ ద్వేషాలు ఉండడం జరిగింది. ఎక్కువ హిందువులు ముస్లింలు ఎక్కువ ద్వేషించుకున్నారు ఒకరినొకరు. ఆ మూఢాచారాలు బాగా వ్యాపించి ఉండేవి. ఇవన్నీ చూసిన కబీర్ దాస్ దేశాలకు వెళ్ళి ఆయన ఎన్నో యాత్రలు చేసి ఎంతోమంది జ్ఞానులను కలిసి వివిధ వ్యక్తులను కలిసి ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవడం రాజన్న గారికి ముందుగా ఇంతమంది కార్యక్రమానికి దాన్ని పెట్టినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన కల్పించిన రిజర్వేషన్ ప్రకారమే నేను ఒక వార్డు మెంబర్గా వేసి సర్పంచ్ అయ్యాను. ఇటువంటివి ఇంకా పూర్తి స్థాయిలో మనకు బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ న్యాయం జరుగుతలేదు. ఆ పోరాటం యువతనే పోరాడి తెచ్చుకోవాల్సిందే తప్ప మేమైతే చేయలేము. ముందు మీరు ఎంత ముందుకు పోతే అంతకు మేము వచ్చి సహకరించమంటే సహకరించడం కానీ ఇంకా ఏ కార్యక్రమాలైనా నన్ను భాగస్వామ్యం చేస్తే కంపల్సరీ నేను భాగస్వామ్యం చేస్తాను. ఇప్పుడు మనకు 80% గడువు బలహీన ఎస్టీ వర్గాలు ఉన్నప్పటికీ మనకు కావాల్సిన స్థాయి 20 కంటే ఎక్కువ వస్తలేదు. 80 నంబరు రెడ్డిస్కి వాళ్ళకే పోతుంది తప్ప మనకు రావడం లేదు. ఆ 80 స్థానం కాకుండా 50 స్థానం వల్ల మన బడుగు బలహీన వర్గాలకు వచ్చేలాగా మీరు పోరాడితే మా లాంటి వాళ్ళని మీకు తెలుపుని మేము సపోర్ట్ చేస్తాం. ధన్యవాదాలు.